ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చులు తక్కువ అవటంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం ఎఫ్ఎంటి చందూరు లక్ష్మీనారాయణ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని రైతు పమిడిపోయిన వెంకటేశ్వర్లు పొలంలో జీవామృతం విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవామృతంతో విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను నివారించవచ్చన్నారు. అదేవిధంగా 100% మొలక వస్తుందన్నారు. అది శబాష్. అది ఇప్పుడు కొట్టండి, తిరగ కొట్టండి, వరుసనే పైకి కొట్టు. వచ్చేసారు పిల్లలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందూరు లక్ష్మీనారాయణ. నేను కర్లపాలెం మండలంలో ఎఫ్ఎంటీగా వర్క్ చేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే బీజామృతం. మనం ఏ విత్తనాలు అయితే భూమిలో చల్లుకుంటున్నా లేదు వెదబెట్టుకుంటున్నా ఆ విత్తనాలను ముందు మనం బీజామృతంతో శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా అంటే ఒక 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల మూత్రం, 5 లీటర్లు ఆవు మూత్రము, 5 లీటర్ల నీళ్లు తీసుకునేవాళ్ళు. ఈ మూడింటిని తీసుకున్నాక ఒక 20 లీటర్ల బకెట్లో 20 లీటర్ల నీళ్లు పోసి దానిలో ఆవు మూత్రం పోసి తర్వాత ఆవు పేడని ఓ చిన్న గుడ్డలో మూట కట్టుకొని ఒక కర్ర సహాయంతో ఆ బకెట్లో వేలాడదీయాలి. ఇలా ఉంచిన తర్వాత 12 గంటలకు బీజామృతం తయారవుతుంది. మనం ఎప్పుడైతే వినియోగించుకోవాలనుకున్నామో అప్పుడు ఉళ్ళ సున్నం ఒక 50 గ్రాములు కలుపుకొని బాగా కలిగి తిప్పిన తర్వాత మనం సీడ్స్ మీద అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాటిని ఒక 10 నిమిషాలు నీడన ఆరబెట్టుకున్న తర్వాత మనం భూమిపై చల్లుకునే వాళ్ళం. దీనివలన విత్తనం నుంచి విత్తనానికి వచ్చే తెగుళ్ళు పూర్తిగా నివారించవచ్చును. అట్లాగే